గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే వైజాగ్ నుంచి చెన్నై అయితే వెళ్తున్నామండి. ఇంకా మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదండి. ఇంకా ఈసారి అయితే కన్ఫామ్గా వెళ్ళాలని చెప్పి 2 months బిఫోరే మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము. రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇంకా మేమైతే ట్రైన్లోని వెళ్తున్నాం అనమాట. ఇంకా చెన్నై దిగాకైతే చెన్నైలోని మార్నింగ్ దిగిపోయామండి ట్రైన్ అయితే. ఇంకా మార్నింగ్ దిగాక ఇంకా నైట్ వరకు ఇంకొక ట్రైన్ ఎక్కాలండి. ఇంకా నైట్ వరకు ఇంకా అక్కడ స్టేషన్లో ఏముంటామని చెప్పి అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నారండి. అంటే చెన్నై నుంచి 1/2 an hour జర్నీ అండి, మింజూర్ అనమాట. ఇంకా అక్కడికైతే మేము మళ్ళీ అంటే చెన్నై స్టేషన్లో దిగాక బ్యాక్ వెళ్ళాలి. 1 hour పట్టిందండి. 35 km అలా ఉంటుంది అనమాట వాళ్ళ ఊరికి. వాళ్ళ పాప అండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి స్టేషన్కి అయితే వచ్చారు. ఇంకా అక్కడ నుంచి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళాకైతే పాపతో చాలాసేపు ఆడుకున్నామండి. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఇంకా వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. ఇంక మళ్ళీ ఈవినింగ్ మమ్మల్ని ట్రైన్ ఎక్కిద్దామని చెప్పి వచ్చారండి. తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చి అయితే మమ్మల్ని ట్రైన్ అయితే ఎక్కించారు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము తిరునల్వేలి రీచ్ అవ్వాలండి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ 1 hour జర్నీ అనమాట. మళ్ళీ మేము 5 o'clock అలాగా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6-6:20 అలాగ అయిపోయిందండి స్టేషన్కి వెళ్ళినప్పటికి. మా ట్రైన్ వచ్చేసి 8 o'clock అనమాట చెన్నై నుంచి తిరునల్వేలికి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలి. అయితే మెయిన్ స్టేషన్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి. అంటే అక్కడ నుంచి మెయిన్ స్టేషన్కి నడిచి వెళ్ళినప్పుడైతే ఫుల్లీ గందరగోళం అండి. చూసారా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అనమాట. అసలు స్టేషన్ అయితే ఖాళీ లేదు. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మేమిద్దరము పార్క్ స్టేషన్లో దిగా అయితే మెయిన్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అంటే గ్రౌండ్లోంచి వెళ్ళాలండి. అదంతా నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా మా టెన్షన్ మాది రీచ్ అవ్వాలని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇంకా నడుస్తుంటే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను అలా చిన్న వీడియో అయితే తీశాను. చెన్నై స్టేషన్ అనమాట. చూసారా, చాలా పెద్దదనమాట. ఇంకా ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అంటే నేను చాలాసార్లు వెళ్ళానండి. ఇంకా మా హస్బెండ్తో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నప్పుడైతే చూసారా, చాలా బాగుంటుందండి. చెన్నై స్టేషన్ చాలా పెద్దది. అంటే వైజాగ్ స్టేషన్ కన్నా చెన్నై స్టేషన్ చాలా పెద్దదన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంకొక ట్రైన్ అన్నాను కదా, అది ఈవినింగ్ అంటే 7:30-8 అలాగా రీచ్ అవ్వామండి. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ట్రైన్ అయితే క్యాచ్ చేసామన్నమాట. ట్రైన్ ఎక్కేసి అయితే ఎర్లీ మార్నింగ్ తిరునల్వేలిలో అయితే దిగామండి. అక్కడికైతే మా అమ్మమ్మ వాళ్ళది అక్కడ ఆశ్రమం ఉందండి, అక్కడికైతే మేము వెళ్ళాము. అక్కడ ఒక 4 days ఉన్నామండి. ఇంకా అక్కడైతే వీడియోస్ ఏమీ తీయలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అవుతున్నప్పుడు అండి వీడియో అనమాట. ఇక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, తిరునల్వేలిలో శాంతి స్వీట్స్ ఫేమస్ అని చెప్పి అక్కడ చిన్న వీడియో అయితే తీసానండి. ఇదైతే తిరునల్వేలి స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది బస్ స్టాప్ అండి. అప్పుల్లో అయితే చాలా చిన్నది ఉండేది. అది మళ్ళీ కొత్తది కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 4 years బ్యాక్ అయితే చాలా చిన్న బస్ స్టాప్ అండి. ఇప్పుడు చూసారా ఎంత బాగా కట్టారో. ఇంకా మా ఆయన అయితే అక్కడ స్వీట్స్ తీసుకుంటున్నారండి. ఇంకా వాళ్ళకైతే బిల్స్ అయితే వాచిపోయాయి అన్నమాట. శుభ్రంగా తక్కువ అవుతుందని అనుకున్నారు కానీ అన్నీ తీసుకునేటప్పటికి బిల్స్ అయితే చూపిస్తాను చూడండి వీడియోలోని ఎంతెంత అయితే అయ్యాయో. టోటల్లీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ స్వీట్స్ అయితే తీసుకున్నాము. చూడండి, ఒక్కొక్కటి 1200 అలా అయ్యాయండి. 1200, ఇంకా 800, ఇంకో బిల్ చూపిస్తున్నాను చూసారా, 280 rupees అలాగా అయ్యాయండి. ఇంకా మేమైతే తిరునల్వేలి స్టేషన్ నుంచి చెన్నై అయితే వచ్చేసామండి. చెన్నై వచ్చాకైతే మా ఫ్రెండ్కి కాల్ చేస్తే తనైతే వచ్చింది. తను అక్కడ చెన్నైలో ఉండి 2 years అవుతుందండి. తను ఇంకా అవన్నీ చూపిద్దామని చెప్పి వచ్చింది. మేమైతే చెన్నై సబర్బన్ నుంచి టీ నగర్ వెళ్ళామండి. అక్కడికైతే 10 km అనమాట. 10 kmకి 5 rupees ఛార్జ్ తీసుకున్నారు. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే చెన్నైలోని చాలా తక్కువ ఛార్జెస్ అండి, ట్రైన్ ఛార్జెస్. లోకల్ ట్రైన్స్ ఉంటాయి, అది మనకి ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి. ఇంకా 3-4 floors అయితే ఉన్నాయి. అన్నీ లేడీస్కి సంబంధించినవేనండి. జ్యువెలరీ ఐటమ్స్, ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి.
చాలా తీసుకున్నానమాట. ఇంకా ఇవైతే ఇంకా ఈ హారం అది నెక్లెస్ అవి ఇంకేం తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా మ్యారేజ్‌కి చాలా ఎక్కువే తీసుకున్నాననమాట. ఇంకా అవే ఉన్నాయి. గోల్డ్ ఉంది కదండీ నా దగ్గర, ఇంకా అవే పెట్టుకుంటాను తప్ప ఇవి ఎక్కువ నేను పెట్టుకోవట్లేదనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా గోల్డే పేరప్ చేసుకున్నాను కానీ ఇవి తక్కువ అనమాట. కానీ ఇయర్ రింగ్స్ అవి నేను తీసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకుంటానండి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రిఫర్ చేసేది బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్ అవే ఎక్కువ తీసుకుంటాను. ఏంటంటే ప్రతి దాని మీద ఫిక్స్డ్ ప్రైస్ అండి, స్టిక్కర్స్ అంటించేసారు. మా రిలేటివ్స్ వాళ్ళకైతే బ్యాంగిల్స్ తీసుకుంటున్నానండి. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలకి ఇంకా అందరికీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా బిల్ చూసారా ఎంత అయిందో. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే నెక్స్ట్ బిల్ చేయిస్తున్నారు చూడండి. ₹1000 అయింది. 1000 లోపు రావాలన్నారా 952 వచ్చింది. అంటే ఓన్లీ క్లిప్స్కి బ్యాంగిల్స్కి అంత అయ్యిందండి. అందుకే నవ్వుకుంటున్నాము. అంటే క్లాతింగ్ కూడా ఇంకా క్లాత్ షాపింగ్ కూడా ఇంకేం చేయలేదు, అప్పుడే అంత బిల్ అయిపోయిందని చెప్పి. ఇంకా టీ నగర్ చూసారా చాలా పెద్దదనమాట. అంటే అక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఒక స్ట్రీట్ అంతనా తిరగాలంటే 1 డే పట్టేస్తుందంట. మేమైతే హాఫ్ డే అయితే తిరిగాము. ఇంకా మాకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇంకైతే మేము ఇంకా తిరగలేమని చెప్పి బ్యాక్ వచ్చేసాము మధ్యాహ్నం నుంచి అయితే. ఇంకా టీ నగర్ అయితే వైజాగ్లో జగదాంబ పూర్ణ మార్కెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న అంటే జగదాంబలోని మీకు అందరికీ తెలిసిందే సిఎంఆర్, లక్కీ, ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదండి. అలాంటిది మొత్తం ఒక 100 షాపింగ్ మాల్స్ కలిపితే ఎంత పెద్ద స్ట్రీటో అంత పెద్ద స్ట్రీట్ అనమాట. జ్యువెలరీ షాప్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయండి. మొత్తం ప్రపంచం అనమాట. ఒక స్ట్రీట్లోకి వెళ్తే ఇంకో స్ట్రీట్, అలా స్ట్రీట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా క్లాతింగ్ అంటే నేను హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ పర్చేస్ చేశాను. ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదండి, ఫుల్లీ రష్గా ఉంది కదా. ఇంకా ఈ ఎండలో పాపని పట్టుకొని అయితే ఇంకా మేమైతే ఇంకే వీడియో తీయలేదు. అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అవి అయితే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా పాపతో అయితే ఆడుకుంటున్నాను. పెట్టమనగానే చూసారా ఎంత చక్కగా పెడుతుందో. ఇంకా ఈ వీడియో అయితే చూశారు కదా. ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా మేమైతే చెన్నై నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వస్తున్నప్పుడైతే ఇది విజయవాడ బ్రిడ్జ్ అనమాట. అప్పటికి ఇంకా వరదలు రాలేదండి వీడియో తీసినప్పటికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.